తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి వేగం పెంచింది. రేవంత్ రెడ్డికి సీనియర్లు సపోర్టివ్గా ఉండట్లేదు, మంత్రులుగా ఉన్నోళ్ళు ఎవరి పనాలు చేసుకుంటున్నారు, పార్టీ సమిష్టిగా లేదు అన్నది గ్రహించింది. దాంతో ఎదురు అటాక్ ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి కేటీఆర్ ఓ సవాల్ విసిరారు. తన పాత ట్వీట్ ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో అన్నీ చేసేస్తామని చెప్పిన బస్సుల దగ్గర నుంచి జనాలందరికీ డబ్బుల దగ్గర నుంచి బియ్యం తలకో 10 కిలోల దగ్గర నుంచి అనేకం చేస్తానని 200 యూనిట్ల ఉచితం ఇట్లాంటివన్నిటినీ చెప్పి గ్యాస్ బండలు 500 రూపాయలకి ఇట్లాంటివన్నీ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోపు అన్నీ అమలు చేస్తానని చెప్పింది. మన 9వ తారీఖుతో గడువు ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని రీట్వీట్ చేస్తూ ఎంత చేశారు ఏం చేశారో చెప్పండి, మీరంతా నాటకాలే కదా, ఆర్థిక వ్యవస్థ పరంగా ఆర్థిక కష్టాలు ఉన్నాయంటే అది మీకు తెలిసినే హామీలు ఇస్తున్నారు కదా, ఆనాడైనా ఎక్కడైనా సరే హామీలు ఇచ్చేటప్పుడు గుర్తుకు రాంది తర్వాత అధికారంలోకి వచ్చాక ఆర్థికం వంక పెట్టి ఆపుతారా, మీ పార్టీ నైజమే ఇంత అంటూ నిలదీశారు.